ప్రేమించగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు. నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు. నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు. నీ పోలికలోనే నివసించుచున్నాను. నీ రూపము నాలో నిర్మించియున్నావు. నీ పోలికలోనే నివసించుచున్నాను. నీవు నన్ను ఎన్నుకుంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకుంటివి, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు. నా వేదలు భరించి నన్నాదుకొన్నావు. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు. నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు. నిన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా
సంపద నాలో నా సంతసము నీలో నీ సన్నిధి నాలో నా సర్వమును నీలో నీ సంపద నాలో నా సంతసము నీలో నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటి నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా పాట సంఖ్య 282 పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకాల్లో సాంగ్ నెంబర్ 282. యేసు చావంది సిలువపై నీ కొరకే నా కొరకే.
చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగి మలినంబు తుడిచే పాపము కడిగి మలినంబు తుడిచే ఆ ప్రశస్త రక్తమే ఆ ప్రశస్త రక్తమే యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే నేడే నీ పాపములోపుకో నీ పాప డాగులు తుడుచుకో నేడే నీ పాపములోపుకో నీ పాప డాగులు తుడుచుకో నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో క్రీస్తు యేసు రక్తములో క్రీస్తు యేసు రక్తములో యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే పాప శిక్ష పొంద తగియుంటిమి మన శిక్ష ప్రభువే సాయించెను పాప శిక్ష పొంద తగియుంటిమి మన శిక్ష ప్రభువే సాయించెను నలుగా గుట్టబడే పొడువాబడే నీకై నలుగా గుట్టబడే పొడువాబడే నీకై అంగీకరించు యేసుని అంగీకరించు యేసుని యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను నీ కొరకే నా కొరకే ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. తర్వాత కొద్ది సమయం మన ప్రభువును ఆరాధించి కనపరుస్తాం. So welcome to you all for this Good Friday message
ఫ్రమ్ ఎల్ షడై ప్రేయర్ హౌస్, స్పెషలీ ఫర్ దోస్ వర్ ఆన్ ఆన్లైన్ అటెండింగ్. అందరికీ కూడా మరి ఈ యొక్క మంచి శుక్రవారం యొక్క ఆహ్వానం, ఆయన యొక్క మరి వర్తమానాన్ని మనము వినేదాని కొరకై ఆహ్వానింపబడుచున్నాం. దాని కొరకై మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనమండి. అందరికి కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. చాలా మంది చదవలేదు, మరొకసారి చదువుదాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు ఇదిగో లోకపాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అట్లాగే మరి 35, 36 వచనాలు కూడా. మరునాడు మరలా యోహాను అతని శిష్యుల్లో ఇతడు నిలుచుండగా అతడు నడుచుతున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. కాబట్టి మరి ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఈ దేవుని గొర్రెపిల్ల లోక పాపములు మోసుకుని పోవటకై దేవుని ద్వారా ఏర్పరచబడిన దేవుని గొర్రెపిల్ల. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాము, యేసు క్రీస్తు మరి లోకంలో ఉండేటప్పుడు ఆయన జీవిత చరిత్రను గురించి మరి 4 గాస్పెల్స్, 4 సువార్తల్లో వివరించబడుతున్నది. మత్తయి, మార్కు, లూకా, యోహాన్. ఈ 4 సువార్తల్లో కూడా కలిపితే 89 అధ్యాయాలు ఉన్నాయి. 89 అధ్యాయాలు, 89 చాప్టర్స్. ఈ 89 అధ్యాయాల్లో మరి యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించినటువంటి కార్యము 4 అధ్యాయాలు మాత్రమే ఉంటున్నాయి. యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి 4 అధ్యాయాలు మాత్రమే. దాని తర్వాత యేసు ప్రభు యొక్క 3.5 సంవత్సరం యొక్క పరిచర్యను గురించి 58 అధ్యాయాలు ఉంటున్నవి. తర్వాత మనం గమనించినట్లయితే చాలా ముఖ్యమైనటువంటిది లాస్ట్ 8 days, అంటే మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి ఎంటర్ అయిన తర్వాత శిలువలో మరణించి తిరిగి లేచినంత వరకు కూడాను మరి 8 రోజులు మాత్రం ఉంటుంది. పామ్ సండే నుంచి మరి రిజరక్షన్ సండే వరకు, అట్లా చెప్తే అర్థమవుద్ది మీకు. చెబుతారుగా మట్టల ఆదివారం అని, పోయిన ఆదివారం, రైట్? అప్పటి నుంచి మరి వచ్చే ఆదివారం అంటే ఈస్టర్ వరకు కూడాను 8 రోజులు. ఈ 8 రోజుల యొక్క చరిత్ర 27 అధ్యాయాల్లో ఉంటున్నది. చెప్పాలంటే మరి 89 చాప్టర్లలో 27 అంటే దగ్గర దగ్గర 30% మరి ఈ 8 రోజుల యొక్క విశేషత ఉంటున్నది. అంటే అంత ప్రాముఖ్యమైంది అనేటువంటి కార్యాన్ని ఇప్పుడు మీ మధ్యలోనికి మరి చెప్పేదాని కొరకై ఈ విషయం మీకు చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి సిలువను గురించి మనం ధ్యానించదాని కొరకై ఇది వచ్చినప్పుడు మరి ఈ యేసుక్రీస్తు ప్రభు మరి ఏమిగా వర్ణించబడి ఉంటున్నాడు, ఏమిగా పిలువబడి ఉంటున్నాడు అనేది ఇక్కడ చూసినట్లయితే యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బాగా గమనించాలి అక్కడ వర్డ్సే. లో ద ల్యాంబ్ ఆఫ్ ఏ గాడ్ విచ్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్, నాట్ సిన్స్ ఆఫ్ ద వరల్డ్, రైట్? అట్లాగే తెలుగులో కూడా మరి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనేటువంటిది మన అంశంగా మనం చూసినట్లయితే ఈ గుడ్ ఫ్రైడేకు ఇది ముఖ్యమైన అంశంగా ఉంటున్నది. ఈ యొక్క లోక పాపమును మోసుకొని పోవుట అనేటప్పుడు మనం చూసినట్లయితే లోక పాపము అనేటువంటిది మరి బైబిల్ గ్రంథములో ఆదికాండములో ప్రారంభమై ఈ దేవుని గొర్రెపిల్ల యొక్క కార్యము బైబిల్ గ్రంథం అంతట్లోనూ మరి అక్కడ చెప్పబడుతూ ప్రకటన గ్రంథంలో విశేషంగా ముగించబడుతున్నది. గమనించినట్లయితే మనము ఈ యొక్క లోక పాపము లేక పాపం ఏ విధంగా లోకములోకి ఎంటర్ అయింటున్నది అనే దాన్ని మనకు బాగా తెలుసు. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే
చూడండి 11 వచ్చినండి. అందుకాయన నీవు దిగంబరిని నీకు తెలిపిన వాడేవాడు, నీవు తినకూడని నేను నీకు ఆజ్ఞాపించ వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు. ఈ భాగం మనకు బాగా తెలుసు. మరి ఏదైనా తోటలో దేవుడు సృష్టించినటువంటి యొక్క తయారు చేసినటువంటి మరి తన కొరకై మరి తన సహవాసం కొరకై ఏర్పరచబడినటువంటి ఆదాము హవ్వలను అక్కడ ఉంచాడు. మొట్టమొదటి మరి పేర్ వారు మరి అక్కడ ఉండేటప్పుడు సైతానుడు ఇక్కడ వచ్చేసేసి సర్పము మరి మోసగించే విషయాన్ని గురించి తెలుసు. ఏ విధంగా మోసగించాడు? ఈ యొక్క చెట్ల ఫలముల్లో ఫలాని చెట్టు ముఖ్యమైనటువంటిది, ఆ చెట్టు ఫలములు తింటున్నా అని చెప్తున్నాడు. అప్పుడు మరి హవ్వ ఏముంటుంది, అన్ని ఫలములు తినవచ్చు కానీ ఆ ఫలాని చెట్టు యొక్క ఫలములు తింటే మరి అది మీరు చనిపోతారు అనేటువంటి కార్యాన్ని దేవుని యొక్క ఆజ్ఞ చెప్పింది. కరెక్టే, చెప్పడం కరెక్టే చెప్పినది. అయితే సర్పము తన కీర్తితో మీరు చావనే చావరు, మరి సజీవంగా నిత్యము జీవిస్తారనేటువంటి టెంప్టేషన్. చనిపోతారనేది ఒక ఎండ్, నిత్యము జీవిస్తారనేది ఇంకొక ఎండ్. కాబట్టి చనిపోతారనేటువంటిది దేవుడు చెప్తుంటే ఇక్కడ చనిపోరు నిత్యము జీవిస్తారని చెప్పినప్పుడు మరి హవ్వ ఏ విధంగా దాన్ని తీసుకొని తిని ఆదాము కూడా ఇచ్చింది అనేటువంటి దాని ద్వారా ఏమైంది? ఇక్కడ చూసినట్లయితే లోకములో పాపము ప్రవేశించుంటున్నది. మనుషుడు పాపం చేసిన వాడుకుంటున్నాడు, దేవుని ఆజ్ఞను మీరిన వాడుగా ఉంటున్నాడు, దేవుని ఆజ్ఞను మీరిన వాడుకుంటున్నాడు కదా. 13వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసిన పని ఏమిటనడుగా, స్త్రీ నన్ను సర్పము మోసపుచ్చినందున తింటినను. అట్లాగా స్త్రీ చెప్పింది. మరి స్త్రీ చెప్పినది కాబట్టి నేను తిన్నానని ఆదాము చెప్పాడు. ఏదేమైనప్పటికీ కూడా వాట్ ఇస్ ద కాన్సిక్వెన్స్ అనేటువంటి కార్యం ఇక్కడ చూసినట్లయితే 17వ వచనములో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని చెప్పినాడు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఆజ్ఞాతిక్రమమే పాపము ద్వారా ఇక్కడ శాపం వచ్చి ఉంటుంది. కాబట్టి దేవుడు ఆజ్ఞను అతిక్రమించినాడు కాబట్టి ఆదాముకు శాపం వచ్చింది. మరి ఎంత మాత్రం కాకుండా దేవాదేవుడు అనాది కాలంలోనే ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో, శాపము వచ్చిందో అప్పుడే దానికి పరిహారం కూడా ఏర్పరిచినాడు. ఏర్పరిచున్నాడు అనేటి కార్యాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఈ భాగం గురించి మనం ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో. ఎప్పటి నుంచి? జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల, జగత్తు ఉత్పత్తిలోనే గొర్రెపిల్ల వధించబడి ఉంటున్నది. ఆశ్చర్యంగా ఉంటుంది ఇది కదా. దేవుని యొక్క మర్మములు, పరిశుద్ధ గ్రంథం యొక్క మర్మములు ఆశ్చర్యంగా ఉంటున్నవి. ఎక్కడ దేవుని గొర్రెపిల్ల మరి అనాది కాలంలోనే మరి చూసినట్లయితే వధించబడి ఉంటున్నది అనేటప్పుడు ఇక్కడ మనకు 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనములో మనకు దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మరి మర్మముగా చెప్తున్నాడు కానీ మరి ప్రకటన గ్రంథంలో అయితే విశదముగా చెప్పబడింది. ఏంటి? 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను అనేది క్లుప్తంగా ఉంటున్నది. చర్మపు చొక్కాయలను చేయించుట అంటే అక్కడ ఏమైంటున్నది? వధ ఏర్పడి ఉంటున్నది. ఒక మరి అక్కడ చూసినట్టయితే బలి అర్పించబడి ఉంటున్నది. అప్పుడే కదా చర్మం వస్తుంటున్నది. కాబట్టి దీన్ని మర్మముగా పెట్టినటువంటి యొక్క మర్మము ప్రకటన గ్రంథములో దాన్ని బయలుపరుస్తున్నాడు. జగదుత్పత్తి మొదలుకునే వధించబడిన గొర్రెపిల్ల, ఇక్కడ వధించబడిన యొక్క గొర్రెపిల్లను గురించి మనం చూస్తున్నాం. కాబట్టి యోహాను ఏమంటున్నాడు? ఇదిగో లోకపాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి దేవుని గొర్రెపిల్లను మనం ఎక్కడ చూస్తున్నాము? ఆదికాండము 3వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం. వధించబడిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. అక్కడ ఏమి జరుగుతున్నదంటే ఆ శాపానికి పరిహారముగా వధించబడినట్లుగా చూస్తున్నాం.
కాబట్టి బ్రీఫ్గా చెప్పాలంటే మొత్తం బైబిల్ గ్రంథంలో ఉండే విశేషమంతా ఎప్పుడైతే మనుషుడు పాపం చేసినాడో శాపంలో ఎంటర్ అయినాడు, శాపానికి వీరుడుగా దేవుడు ఏం చేసినాడు? పరిహారం చెల్లించినాడు. దట్స్ ఆల్. కాబట్టి ఆ యొక్క దేవుని గొర్రెపిల్ల ద్వారా పరిహారం ఏర్పరచబడేటది. అయితే ఈ కార్యము మరి చాలా మట్టుకు పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మరి కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలుగా అది వచ్చింది. అందుకొరకే దేవుని వాక్యం ఒక మాట, సృష్టిని సృష్టించేదాని శక్తి కంటే మరి రక్షణకై దేవుడు ఉపయోగించిన శక్తి గొప్పది అంటాడు. సృష్టిని సృష్టించేది ఏమిటంటిది చెప్పాను కదా, ఇక్కడ కూడాను ఆది కాండములో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో అయిపోయింది సృష్టి. అయితే ఈ యొక్క పాపానికి పరిహారం కొరకై మరి దేవుడు ఏర్పరిచిన ఈ కార్యము పరిశుద్ధ గ్రంథం అంతా కూడా వివిధమైన మరి ఆ దినాల్లో మరి ఆ యొక్క మరి సంవత్సరాల్లో ఆ యొక్క మరి వందలు వేల సంవత్సరాల్లో అది నిరూపించబడుతూ వచ్చి ఉంటున్నది. అందుకొరకే ఇక్కడ మనం చూసేటి కార్యం ఏంటంటే వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఎది కొరకు? లోక పాపముల కొరకై. ఇంకో చోట మనం చూస్తున్నాము వధించబడిన గొర్రెపిల్ల. ఎక్కడ? 22వ అధ్యాయానికి వస్తాం. ఆది కాండము 22వ అధ్యాయములో. ఆది కాండము 22వ అధ్యాయములో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? దేవుడు అబ్రహామును పరిశోధించుట అనేటువంటి కార్యం చూస్తున్నాం కదా. ఏ విధంగా? మరి ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనను. అప్పుడు నీకు ఒక్కడైన నీ కుమారునిగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అర్పించుము. కాబట్టి ఈ భాగములో మనం గమనించినట్లయితే మరొకసారి పరిశుద్ధాత్ముడు మరి ఈ యొక్క గొర్రెపిల్ల యొక్క వధించబడుట అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ తీసుకొస్తుంటున్నాడు. అబ్రహాముకు అతని కుమారుడిని ఇస్సాకును బలిచ్చేదాని కొరకై మోరియా పర్వతం పోయినప్పుడు అక్కడ మరి ఈ భాగం మనకు తెలుసు కాబట్టి ఆ యొక్క కొండ మీద వెళ్ళిన తర్వాత ఇస్సాకు ఏమంటున్నాడు? తండ్రి, మరి కట్టెలు నిప్పు ఉంటున్నది కానీ గొర్రెపిల్ల ఎక్కడా అనేటువంటి కార్యం చెప్పినప్పుడు దేవుడే దాన్ని చూసుకుంటాడు అని చెప్పినాడు. అని చెప్పేసి అక్కడ కట్టెలన్నీ పేర్చి తర్వాత ఇస్సాకును మరి కట్టి ఆ కట్టెల మీద పెట్టి మరి బలి అర్పించడానికి పోయినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు చూడండి, 12వ వచనంలో. అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకే వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు ఇందువలన నాకు కనబడుచున్నదను. అబ్రహామును పరీక్షించినాడు. అబ్రహాము పరీక్షలో మరి పాస్ అయిపోయినాడు. అదే సందర్భంలో ఇక్కడ మనకు సూచన చూపించేది ఏంటంటే చూడండి 13వ వచనములో. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మలలో తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి బదులుగా దహన బలిగా అర్పించను. కాబట్టి ఈ దహన బలి, ఈ పొట్టేలు యొక్క దహన బలి అనేటువంటిది కూడా మరి దేవుని గొర్రెపిల్ల యొక్క వధించబడుట అనేటువంటిది ఒక సాదృశ్యం ఉంటున్నది. అందుకొరకే ఇక్కడ మనం చూస్తున్నాము మరి లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లకు సాదృశ్యముగా మరి ఇక్కడ మరి చూస్తుంటున్నాం. దానికి సాదృశ్యమైనటువంటి కార్యాన్ని మనం గమనించాలనుకుంటున్నాం. అట్లాగే మనం చూసినట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయములో, నిర్గమాకాండం 14వ అధ్యాయములో మరి ఈ భాగంలో కూడా ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి మరి ఎంతో శ్రమలలో బానిసత్వంలో మరి కన్నీటిలో ఉంటున్నారు. ఐగుప్తులో వారి యొక్క మరణు దేవుడు ఆలకించి వారి కొరకై విమోచన అనుగ్రహించినాడు. విమోచకునిగా మరి మోషేను పెట్టినాడు. అయితే మరి ఇక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే ఈ విమోచన విషయంలో 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయం, ఈ యొక్క విమోచన కార్యములో మరి ఐగుప్తు మీద లేక ఐగుప్తు దేవతలకు మరి దేవుడు తీర్పు తీర్చుంటున్నాడు. అయినా కూడా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని మరి ఇశ్రాయేలును పోనీలేదు. కాబట్టి ఆఖరిగా ఏం చేసినాడు? 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి 6వ వచనం, నిర్గమకాండం 12:6. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకునవలను, గొర్రెల్లో నుండి మేకల్లో నుండి తీసుకునవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకునవలను. తర్వాత ఇశ్రాయేల్ సమాజ వారందరూ తమ కూటములో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తం తీసి దాని
తిని ఇండ్ల ద్వారబంధకములను 2 నిలువు కంబీల పైనను చల్లి. కాబట్టి ఇక్కడ మరొకసారి ఈ యొక్క మరి దేవుని గొర్రెపిల్లకు సాదృశ్యమైనటువంటి కార్యాన్ని, దీనికే మరి ఈ ఇశ్రాయేలీయులు ఈ విధంగా మరి విడుదల పొందినప్పుడు వారి గృహాల మీద, ఆ ద్వారబంధముల మీద, డోర్స్ మీద అంతా కూడాను ఆ యొక్క రక్తము, గొర్రెపిల్ల యొక్క రక్తము, చిందించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము మరి ఉన్నప్పుడు సంహారదూత అనేటువంటి వాడు, దేవుడు పంపించినటువంటి సంహారదూత మరి ఐగుప్తులో వెళ్ళుచు ఒక్కొక్క ఇంటిని చూసినప్పుడు ఏ ఇంటి మీద అయితే ఆ యొక్క రక్తం పోయబడి ఉంటున్నదో వారందరూ కూడా దే ఆర్ లెఫ్ట్ అవుట్, అంటే వారు బ్రతికినారు. మిగతా వారిలో అందరూ కూడా ప్రథమ సంతానము ఏమైంది? చంపబడినదిగా ఉంటున్నది. కాబట్టి ఈ ప్రథమ సంతానము చంపబడినటువంటి మరి యొక్క ఇంట్లో నుంచి మరి ఈ యొక్క రక్తం పోయబడిన కార్యము దేన్ని సూచించేదిగా ఉంటుందంటే మరొకసారి లోక పాపముల కొరకై, పాపం కొరకై వధించబడిన దేవుని గొర్రెపిల్లకు సాదృశ్యం ఉంటున్నది. దాని తర్వాత ఏమంటున్నారు మరి దేవుడు 14వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ చూస్తున్నాం 12వ అధ్యాయంలోనే ఈ ఆచారం ఏమిటని చూడి 26వ వచనంలో, మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మేము అడిగినప్పుడు ఇది యెహోవాకు పస్కా బలి. కాబట్టి పస్కా అనేటువంటి పాస్ ఓవర్ అంటే గతించిపోవట అనేటువంటి ఆ సంహారదూత గతించిపోవట అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవట అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన ఐగుప్తులను హతము చేయనప్పుడు, మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టెను అని చెప్పవలను. కాబట్టి పస్కా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. దేవుని గొర్రెపిల్ల దేనికి సాదృశ్యం ఉంటుంది? పస్కాకు సాదృశ్యంగా ఉంటున్నది అనే కార్యం మనం గమనిస్తున్నాం. అట్లాగే పాత నిబంధనలో ఇంకా మనం చూస్తున్నాము మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాము ఏ విధంగా దేవుని గొర్రెపిల్ల వధించబడినటువంటిదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. 53:2 చదవండి. గట్టిగా చదవాలి. లేత మొక్కలను, ఎండిన భూమిలో మలిచిన మొక్కలను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైన సొగసైన లేదు, మనం అతను చూచి అపేక్షించున్నట్లు అతనిందు స్వరూపము లేదు. ఎవరిని గురించి చెప్తున్నాడు అంటే మనం చూస్తున్నాము చూడండి 6వ వచనములో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితేమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను కదా. ఆ యొక్క గొర్రెపిల్ల మీద మోపింటున్నాడు మనందరి దోషములు కూడా. 7వ వచనములో, అతడు దౌర్జన్యమునందును బాధించబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబుడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వానిలో గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. కాబట్టి ఈ సాదృశ్యము దేని చూపించేదిగా ఉంటున్నది? వధించబడిన గొర్రెపిల్ల. ఎందుకొరకై మరి గొర్రెపిల్ల వధించబడి ఉంటున్నది? లోక పాపం కొరకై. ఏ విధముగా తను తాను మరి సంపూర్ణంగా తగ్గించుకున్నవాడై మరి నోరు తెరవలేదనే కార్యాన్ని మనం చూస్తున్నాం. అంటే సంపూర్ణముగా మరి అట్లాగే అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడిను, అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడిను. అది కారణం, జనుల యొక్క అతిక్రమం బట్టి ఇక్కడ వధించబడి ఉంటున్నాడు. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అందుకొరకే 1 కొరింథీయులకు రాసేటప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా ఈ మాట రాస్తున్నాడు. ఈ యొక్క యేసుక్రీస్తు అనేటువంటి పస్కా అంటున్నాడు. 1 కొరింథీయులకు 5వ అధ్యాయము 1 కొరింథీయులకు 5వ అధ్యాయం గమనించినట్లయితే 7వ వచనం రైట్. మీరు పులియని పిండి లేని వారు గనుక క్రొత్త మొద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధించబడెను. క్రీస్తును పస్కా పశువు. మరి నిర్గమకాండములో 12వ అధ్యాయంలో ఏ విధముగా మరి ఇశ్రాయేలు ఈ పస్కా కట్టడను ఆచరించినారో పస్కా గురించి దేవుడు చెప్పాడు. ఆ పస్కానే యేసు ప్రభు అంటున్నాడు, ఆ గొర్రెపిల్లయే యేసు ప్రభు అంటున్నాడు. ఏదైతే యోహాను చూపించినాడో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అంటుంటుంది, ఈ దేవుని గొర్రెపిల్ల అనేటువంటి ఎవరు? యేసుక్రీస్తు పస్కాగా ఇక్కడ మారింటున్నాడు. కాబట్టి
ఈ పస్కాను మీరు ఆచరించాలంటున్నాడు. ఎట్లా ఆచరించాలని చెప్తున్నాడు చూడండి. పశువు వధించబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గైతను దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులిని రొట్టెలతో పండుగ ఆచరించము అంటున్నాడు పాసోవర్. కాబట్టి ఈ పస్కాను ఆచరించుట, ఈ పస్కాకు సాదృశ్యంగానే మనం ఏం చేస్తున్నాము, వారం వారము మరి ఆయన బల్ల సమీపానికి వచ్చినప్పుడు మరి అందరి కొరకై మరి వధించబడిన యొక్క మరి శరీరాన్ని బట్టి కార్చబడిన రక్తాన్ని బట్టి ఆయన బలలో మనం పాలు పొంది పస్కాను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాకడ కొరకై సిద్ధపడే వాళ్ళం ఉంటున్నాం కదా. కాబట్టి అట్లాగే పేతురు కూడా ఏమంటాడు ఈ గొర్రెపిల్లని గురించి, ఏమంటుంది చూడండి. మొదటి పేతురు మొదటి అధ్యాయము 19 వచ్చిన మొదటి పేతురు మొదటి అధ్యాయం 19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. నిర్దోషమును నిష్కలంకమైన క్రీస్తు రక్తము. మరి యేసుక్రీస్తు యొక్క రక్తము ఎటువంటిదిగా ఉంటుంది? ఈ గొర్రెపిల్ల ఎటువంటి గొర్రెపిల్లగా ఉంటున్నాడు? నిర్దోషమైన వాడుకుంటున్నాడు. ఆయనలో ఏ కలంకము లేదు, ఏక మత్స మరక లేదు. ఆయన మరి చూసినట్లయితే ఏం చెప్పబడుతున్నది? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనములో ఈ గొర్రెపిల్లని గురించి ఏం చెప్తున్నారు ఇక్కడ? పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్న వాళ్ళను ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు. ఇక్కడ యేసుక్రీస్తు వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నట్టు ఆయన ప్రధాన యాజకుడుగా మరి అపోస్తలుడు పౌలు చెప్తూ ఆయన ఏ విధంగా ఉంటున్నాడంట? పవిత్రుడు, నిర్దోషి, అందుకొరకే యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి పరిసయ్యులు శాస్త్రులు ఆయన మీద ఎన్నో తప్పులు మోపేదానికి వచ్చారు. అయితే ఏవి కూడా నెరవేర్చబడలేదు. అప్పుడు ఏం చెప్పాడు? నాలో పాపమున్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అని చెప్పినప్పుడు ఎవరు చెప్పలేదు. అంటే అటువంటి యొక్క నిర్దోషమైన రక్తం. కాబట్టి పేతురు చెప్పేటువంటిది ఏంటంటే ఈ గొర్రెపిల్ల ఎటువంటి గొర్రెపిల్లగా ఉంటున్నది? నిర్దోషమును నిష్కల్కముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము. కాబట్టి ఈ గొర్రెపిల్ల నిర్దోషమైనట్టు గొర్రెపిల్లగా ఉంటున్నది, నిష్కల్మషగా ఉంటున్నది, అటువంటి యొక్క పవిత్రమైన గొర్రెపిల్లగా ఉంటున్నది. ఆ పవిత్రమైన గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మరి పాప విమోచన కొరకై ఈ లోకానికి పంపించబడినట్టు మనం చూస్తుంటున్నాం. అట్లాగే మనం గమనించినట్లయితే మరి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో ఈ గొర్రెపిల్లని గురించి ఏం చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. మరియు 4 జీవులకును మరియు సింహాసమునకును 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలుచుండుట చూచితిని. వధించబడిన గొర్రెపిల్ల కదా. అట్లాగే 10వ వచనంలో ఏమంటాడు? మరి నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ప్రతి మరి భాషలోను ప్రతి ఒక్క జనములోను జనములోను అందరిలోను ప్రతి దేశంలో మరి దేవుని కొరకు ఏం చేసి ఉంటున్నావు? మరి ఒక రాజ్యముగాను యాజకులుగా చేస్తూ ఉంటాడు. అట్లాగే 12వ వచనములో వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానము ఘనత స్తోత్రము పొందిన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పటం ఏంటిని? వధించబడిన గొర్రెపిల్ల. ఇక్కడ అంశం ఏంటంటే వధించబడిన గొర్రెపిల్ల యొక్క ప్రామినెన్స్ ఏమి దేవుని యొక్క వాక్యములో అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. ఈ వధింపబడిన గొర్రెపిల్లని గురించి యోహాను సాక్ష్యం ఇచ్చినప్పుడు లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు ఏ విధంగా సృష్టి ఆరంభం నుంచి ఈ యొక్క గొర్రెపిల్లను దేవుడు ఏర్పరిచి అది వధించబడటకై ఏర్పరిచి ఏ విధంగా యొక్క రక్షణ కార్యాన్ని సంపూర్తి చేసినటువంటి కార్యాన్ని మనం చూస్తూ పోతున్నాం స్టెప్ బై స్టెప్. అట్లాగే మరొక భాగం మనం చూసినట్లయితే 7వ అధ్యాయం ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్ట చేత పట్టుకుని సింహాసనము
ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వెలుగెత్తి. కాబట్టి అగైన్ వీఆర్ సీయింగ్ ద స్లెయిన్డ్ ల్యామ్, వధించబడిన గొర్రెపిల్ల. వధించబడిన గొర్రెపిల్ల ఇక్కడ మహిమ పొందుటకు అర్హుడుగా ఉంటున్నాడు. ప్రకటన గ్రంథములో ఈ వధించబడిన గొర్రెపిల్ల చేసినటువంటి కార్యాన్ని గురించి హీస్ ఏ రెస్పాన్సిబుల్ ఫర్ ద హానర్ అండ్ మెజెస్టీ అండ్ పవర్ అండ్ ఆల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అనేటువంటి కార్యాన్ని. ఈ యొక్క మరి వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మేము విమోచన పొంది ఉంటున్నాము అనేటువంటి ఒక గొప్ప జనసమూహం మనమందరం కూడా చెప్పబోయేది అదే. ఎందుకంటే ఈ గొర్రెపిల్ల వధించబడకపోతే మనకు ప్రవేశం లేదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు పస్కాగా మన కొరకు మారకపోతే మనకు ప్రవేశం లేదు. పాత పస్కా అనేటువంటి యొక్క ఆచారము ఐగుప్తులో నుంచి విడిపించబడిన ఇశ్రాయేలుకే ఉంటున్నది. అది ఎందుకంటే దేవుడు ఇశ్రాయేల్ని ఏర్పరచుకుని ఉంటున్నాడు. వారు ఆచరిస్తూ వస్తుంటున్నారు. అయితే అనేక సార్లు తప్పిపోతూ వస్తున్నారు. కాబట్టి మరి ఈ యేసుక్రీస్తు అనే పస్కా ఏర్పరచబడినదిగా ఉంటున్నది. ఆ యేసుక్రీస్తు యొక్క పస్కా ద్వారా మనం ఏం చూస్తున్నాము? నూతన నిబంధన రక్తము. ఏంటిది? నూతన నిబంధన రక్తం. సో ఓల్డ్ టెస్టిమెంట్ హ్యాస్ టు బి స్ట్రక్ ఆఫ్, అది అయిపోయింది, దాన్ని కొట్టివేసినాడు. ఇప్పుడు నూతన నిబంధన ద్వారా జరిగే కార్యం ఏంటంటే అందరికీ భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేర్ ఇస్ నో డిఫరెన్స్. భూదిగంత నివాసులారా టిల్ ద ఎండ్స్ ఆఫ్ దిస్ ఎర్త్, ఎవ్రీబడి అండ్ ఎనీబడి కెన్ లుక్ అట్ హిమ్ అండ్ గెట్ సాల్వేషన్. కాబట్టి ఇక్కడ మనం చూసే కార్యం ఏంటంటే దాని కొరకై గొప్ప ఆరాధన, మా దేవుని గొర్రెపిల్లకును మా రక్షణ కొరకై స్తోత్రమని గొప్ప శబ్దంతో అక్కడ చెప్పేది చూస్తున్నాం. అట్లాగే 12వ అధ్యాయం 11వ వచనం చూస్తాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. అగైన్ యు ఆర్ సీయింగ్ ఏముంటున్నది ఇక్కడ? గొర్రెపిల్ల యొక్క రక్తము. కాబట్టి ఏ గొర్రెపిల్ల అయితే నిర్ణయించబడి ఉంటున్నదో ఆ దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా ఏముంటున్నది? దే గాట్ ద విక్టరీ అంటున్నాడు. సో దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మనకు విమోచన మాత్రమే కాదు, మనకు జయము, విక్టరీ కూడా. అందుకొరకే మరి పరలోకంలో చెప్పబడే కార్యం ఏంటంటే ఏ విధంగా దేవుని కొరకు ఏర్పరచబడిన వారు జయిస్తున్నారు అంటే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారాను వారు ఇచ్చిన సాక్ష్యము ద్వారా, ద టెస్టిమోనీ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ద బ్లడ్ ఆఫ్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. విత్ దీస్ థింగ్స్ దే హ్యావ్ ఓవర్కేమ్ ద వరల్డ్. సాతాను జయించుతున్నారు, లోకాన్ని జయించుతున్నారు. అట్లాగే మనం గమనిస్తున్నాము. అదే 14వ అధ్యాయం 1వ వచనములో, 14వ అధ్యాయము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనములో, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల యందు లిఖింపబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ చూస్తున్నాము అగైన్ ఈ గొర్రెపిల్ల ఎక్కడ ఉంటుంది? ఫైనల్గా సియోను కొండ మీద జయించబడినది. సియోను కొండ మీద నిలబడినప్పుడు ఆయన ద్వారా ఏర్పరచమంటు వారు 144,000 మంది మాత్రమే కాకుండా దాని తర్వాత మనం చూసినట్లయితే లెక్కింపజాలని గొప్ప జనసమూహం కూడా ఆయనతో కూడా ఉంటుంది. అంటే ఇవందరూ కూడా మనము దాంట్లో చేరిన వారంగా ఉంటున్నాం. ఈ వధించబడిన గొర్రెపిల్ల సియోను కొండ మీద నిలబడినప్పుడు మనము ఆయన సన్నిధానంలో ఉండేవాళ్ళనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన తన యొక్క మరి ఆత్మచేత మనల్ని ముద్రించిన వాడుకుంటున్నాడు, రక్తము చేత విమోచించినాడు, పరిశుద్ధాత్మ చేత ముద్రించినాడు. అదే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన మనం అంగీకరించినామో ఆయన ఏం చేస్తున్నాడు? రక్తము చేత మన పాపను కడిగి ఆత్మచేత మనల్ని ముద్రించి తన కొరకైన స్వాస్థ్యముగా సంతకరువుగా మనకు ఇచ్చుంటున్నాడు అనేటి కార్యాన్ని గురించి ఎంత గొప్ప ప్రివిలేజ్ చూడండి. ఇంకా వధింపబడిన గొర్రెపిల్ల యొక్క కార్యాన్ని. అట్లాగే 15వ అధ్యాయంలో కూడాను 15వ అధ్యాయము 3వ వచనం. 15వ అధ్యాయం 3వ వచనం. సర్వాధికారి
నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయమైనను సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు? నీ నామమును బట్టి మహిమపరచిన వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరికీ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసని చెప్పుచు దేవుని దాసుడుకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు, మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు. మోషే కీర్తన ఎక్కడ చూస్తున్నాం మనము? ఇశ్రాయేల్ ఎప్పుడైతే మరి ఆ యొక్క ఐగుప్తులో విడిపించినాడో అప్పుడు అక్కడ ద డెలివరెన్స్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ఫ్రమ్ ఈజిప్ట్, అక్కడ విడుదల పొందినటువంటి కార్యం మనం చూస్తున్నాం. అది మనము నిర్గమకాండం 14వ అధ్యాయంలో. అయితే యేసుక్రీస్తు యొక్క మరి గొర్రెపిల్ల యొక్క కీర్తన మనం ఎక్కడ చూస్తున్నామంటే ఇప్పుడు చదివాం కదా మనము. మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో రక్తము చేత విమోచించబడిన వారు ఏమంటున్నారు? ఈ యొక్క విమోచన కొరకే, రక్తము కొరకే గొర్రెపిల్లకు స్తోత్రము అనేటువంటి కార్యం. కాబట్టి ఇవి రెండు కూడా మరి ఇక్కడ పరలోకంలో మనం చూసేటి కార్యం చూస్తున్నాం. అందుకొరకే మరి యోహాను ఏమంటున్నాడంటే అట్లాగే ఇంకొక భాగంలో మరి 19వ అధ్యాయంలో కూడాను విషల్ టిల్ ద ఎండ్ 19వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? ఇక్కడ శ్రేష్టమైన కార్యాన్ని మనం గమనిస్తున్నాం. 7 నుంచి 9 వరకు. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7 నుంచి 9 వరకు. సర్వాధికారియును ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉంటున్నది. ఇక్కడ చూసినట్లయితే మరి యొక్క గొర్రెపిల్లను సాదృశ్యంగా మనం చూస్తున్నాం. గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం అనేటువంటి కార్యాన్ని అట్లాగే మనం చూస్తున్నాము. తిరిగి 21వ అధ్యాయం 22వ వచనం. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21, 22. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. కాబట్టి వధించబడిన గొర్రెపిల్ల. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి కార్యాన్ని, ఈ యొక్క వధించబడిన గొర్రెపిల్లల గురించిన కార్యాన్ని మనం ధ్యానించుటే ఈ గుడ్ ఫ్రైడే అంటే. ఆయన చేసినటువంటి కార్యము, ఆయన చేసినట్టు విమోచన క్రయధనము బట్టి మరి ఆయన మనం స్తుతించే వాళ్ళం ఉంటున్నాం. అందుకొరకే మనం చూసినాము యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఆయన స్వరూపమైనను సొగసైన లేకుండా సంపూర్ణంగా నిరాకారుడుగా మార్చబడినట్టు చూస్తున్నాం. మన పాపముల కొరకై మరి ఎట్లా ఉంటున్నాడంట ఆయన? మరి బొచ్చు కత్తిరించు అనే గొర్రెపిల్ల మౌనముగా ఉండినట్లు ఆయన మౌనముగా ఉన్నాడు అని చూస్తున్నాం కదా. అదే భాగం కదా మనం చూసినట్లయితే మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 53వ అధ్యాయంలో ఆయన మరి నోరు తెరవలేదు. 7వ వచనం. దౌర్జన్యమునందును వాదింపడునను నోరు తెరవలేదు. నిజమే, ఈ కార్యం మనం ఎక్కడ చూస్తున్నాము? మరి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ఏ విధంగా నోరు తెరవని వాడుగా, అన్యాయపు తీర్పు పొందినవాడుగా మనం చూస్తుంటున్నాం. చూడు 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయము రైట్ 14వ వచనం. ఇక్కడ పిలాతు అంటున్నాడు చూడండి 13, 14. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు ఓపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగను. అయితే ఆయన ఒక్క మాట అయినను అతనికి ఉత్తరమే లేదు. అందుకొరకై మరి అధిపతి ఆశ్చర్యపడెను. కాబట్టి అన్యాయంగా నింద మోపుతుంటున్నారు, మరి ఎన్నో కార్యాలు దూషిస్తుంటున్నారు, మరి హేళన చేస్తుంటున్నారు. అయినప్పటికీ కూడా ఆయన నోరు తెరవలేదు. ఎందుకంటే మరి 19వ వచనం, దీంట్లో 10వ వచనము యెషయా గ్రంథం 53:10లో ఏముంటున్నది అక్కడ? అతని నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అతడు అతని వ్యాధి కలుగు చేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అది అతని సంతానం చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతనున్న సఫలమగును. కాబట్టి గాడ్స్ పర్పస్ ఈజ్ ఫుల్ఫిల్డ్ త్రూ హిమ్, ఆయన నలుగుగొట్టబట్ట ద్వారా. కాబట్టి ఆ యొక్క నలుగుగొట్టబట్ట అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనించే కార్యం ఏంటంటే, ఇదిగో లోకపాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఈ లోకపాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఏమిటినది? ఆయన మన కొరకై శ్రమను అనుభవించిన వాడుగా ఉంటున్నాడు, అన్యాయ తీర్పు పొందినవాడు ఉంటున్నాడు. ఆయన మరి దూషించబడి తిరిగి దూషించలేదు, ఆయన మరి అవమానించబడి తిరిగి అవమానించలేదు, కొట్టబడి తిరిగి మాట్లాడలేదు. అయితే అన్ని కూడాను ఆయన మరి సహనముతో వహించినట్టు మనం చూస్తున్నాం. అందుకొరకే మనం గమనించినట్లయితే మరి ఇక్కడ
ఆయన సిలువలో మరణించేటప్పుడు మరి లూకాసు వార్త 23వ అధ్యాయంలో గమనిస్తాం. సిలువలో మరణించేటప్పుడు 23వ అధ్యాయంలో మరి చూసినట్లయితే 33వ వచనం, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకని ఎడమవైపున ఒకని ఆ నేరస్తులు ఆయనతో కూడా సిలువేచరు. యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమనను. ఇక్కడ మనం గమనిస్తున్నాము, న్యాయాధిపతి దగ్గర, పిలాతు దగ్గర ఆయన ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉంటున్నాడు, అన్నీ సహించినాడు. అయితే ఇప్పుడు సిలువలో మాట్లాడవలసిన సమయం వచ్చింది కాబట్టి సిలువలో ఆయన మాట్లాడుతుంటున్నాడు. ఎటువంటి సమయము? ఇక్కడ ఆయనతో కూడా మరి ఇద్దరు దొంగలు సిలువ వేయబట్టు మనం చూస్తున్నాం, కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు అనేటువంటి కార్యాన్ని. ఈ భాగంలో మనం గమనించినట్లయితే మరి ఇద్దరి ద్వారా మరి మనకు దేవుడు బయలుపరిచే కార్యం ఏంటనే కార్యం చూస్తాం. మరి 35వ వచనం, ప్రజలు నిలబడి చూచుండ్రి, అధికారులు వీడు ఇతరులను రక్షించను కానీ వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తాను రక్షించుకొని అపహసించిరి. అక్కడ మరి అధికారులు ఇతరులైన వారు అపహసిస్తుంటున్నారు, సైనికులు వచ్చి ఏం చేస్తున్నారు చూడండి 36వ వచనములో, అంతటి సైనికులు ఆయన దగ్గరకు వచ్చి చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకుని చెప్తున్నారు. మరి అదేవిధంగా చూసినట్లయితే ఇతడు యూదుల రాజని సైనికుల పై విలాసం ఆయన పైగా వ్రాయబడును అనేటి హేళన చేస్తున్నారు. వీటన్నిటి మధ్యలో ఇక్కడ ఒక కార్యం జరుగుతున్నది. సిలువలో కూడా కింద ప్రజలు చూస్తున్నారు, అపహసిస్తున్నారు, ఆయన దూషిస్తున్నారు. అయితే ఆ సిలువలో ఉండేటువంటి 3 క్రాసుల మధ్యలో లేక 3 సిలువల మధ్యలో ఒక కార్యం జరుగుతున్నది, ఒక అద్భుతమైన కార్యం. ఏంటి చూడండి 39వ వచనం, వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. 40వ వచనంలో, అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి 42లో ఏమంటున్నాడు, ఆయన్ని చూచి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పాను. కాబట్టి ఇక్కడ జరిగే కన్వర్జేషన్ ఎట్లాగుంటుందంటే మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మధ్యలో ఉంటున్నది. మరి కుడివైపున ఒకరు ఎడమవైపున చెప్తున్నాడు కదా, మరి ఒకడేం చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే మరి నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అనేటి కార్యాన్ని గురించి చెప్తున్నాడు, దూషిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, నిర్లక్ష్య పెడుతున్నాడు. అయితే ఇంకొక విధంగా ఏం చేస్తున్నాడు చూడండి, చూసినట్లయితే మనకైతే ఇది న్యాయమే, అయితే ఈయన ఏ తప్పిదము చేయలేదు అనేటువంటి కాబట్టి రియలైజేషన్. ఈ 3 మరి సిలువల మధ్యలో ఉండేటువంటి ఒక డిఫరెన్స్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మధ్యలో ఉంటున్నాడు. ఈజ్ ఏ వెల్కమింగ్ క్రాస్, ఆహ్వానించేటువంటి సిలువ, ఆహ్వానించేటువంటి యొక్క సిలువ అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం కదా. ఎడమవైపు అయితే అతను ఏం చేస్తున్నాడు, తృణీకరిస్తున్నాడు, నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. ఈజ్ ఏ రిజెక్టింగ్ దట్ ఇన్విటేషన్, రిజెక్టింగ్ క్రాస్, తృణీకరించేటువంటి సిలువ. ఎడమవైపు దొంగ ఆ సిలువ దేన్ని సూచించేదిగా ఉంటున్నది, ఇట్ ఈస్ ఏ రిజెక్టింగ్ క్రాస్. అట్లాగే కుడివైపు నుండి వాడు ఏం చేస్తున్నాడు, యేసు ప్రభువును నన్ను మరి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. కాబట్టి ఇట్ ఈస్ ఏ రిసీవింగ్ క్రాస్. 3 సిలువలు ఒకటి, గాడ్ ద గ్రేట్ విత్ హిస్ సన్ ద క్రూసిఫైడ్ అండ్ అలాంగ్ విత్ హిమ్ 3 people. ద సెంటర్ క్రాస్ ఇస్ ఏ వెల్కమింగ్ క్రాస్. సో ఆ రోజు కాదు, ఈ రోజు కూడా ప్రపంచమంతట్లో ఉండే వాళ్ళను ఆ యొక్క సిలువ ఆహ్వానం చేస్తుంటుంది. ఆయన ఆహ్వానించబడుకుంటున్నాడు. ఇదిగో మరి భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అంటున్నాడు. అయితే మరి ఏం చేస్తున్నారు, కొంతమంది హేళన చేస్తున్నారు. దే ఆర్ రిజెక్టింగ్ ద క్రాస్. సో దే ఆర్ రిజెక్టింగ్ ద క్రాస్, తృణీకరించినట్లయితే దే హావ్ నాట్ రిసీవ్డ్ ద గ్రేస్. కాబట్టి వారు నశించేవారుగా ఉంటున్నారు. అయితే మరి కుడివైపు నుండి దొంగ ఏం చేశాడు, రిసీవింగ్ దట్ క్రాస్, ఆయన అంగీకరించినాడు, ఆయన సిలువను అంగీకరించినాడు, ఆయన వేదన అంగీకరించినాడు. కాబట్టి ఏమంటున్నాడంటే నన్ను జ్ఞాపకం చేసుకును అని చెప్పినప్పుడు 43వ వచనం, అందుకు ఆయన వానితో నీవు నేడు నీవు నాతో కూడా
పరదేశులు ఎందుకు నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. సో ఈ గాట్ సేవ్డ్, ఈజ్ రిసీవ్డ్. కాబట్టి మధ్యాహ్న సభలో ఇంకా ఎవరైనా కూడా మన మధ్యలో ఉండి యేసుక్రీస్తు యొక్క శిలువను గురించి అనేక విషయాలు తెలిసి ఉండొచ్చు. అయితే ఆ శిలువను నువ్వు అంగీకరించుంటున్నావా? దిస్ క్రాస్ ఈజ్ ఇన్వైటింగ్ యూ ఫార్ ద సాల్వేషన్, ఇన్వైటింగ్ యూ టు బికమ్ హిస్ చైల్డ్, ఇన్వైటింగ్ యూ టు బీ ద సిటిజన్ ఆఫ్ దట్ హెవెన్లీ కింగ్డమ్. Are you rejecting or receiving? That is your choice. One is rejected here and he has lost his soul. And another is received him and he got the salvation and he is in the paradise. నాతో కూడా పరదేశులో ఉంది అనేట కార్యం. కాబట్టి ప్రియమైన వారలారా, మధ్యాహ్న సమయంలో దీన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారు ఉంటున్నాం. ఏదో మరి శిలువను గురించి మనం దుఃఖపడేది మాత్రమే కాదు, కానీ అయితే దీని యొక్క పర్పస్ ఏమిటి అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటున్నాం. కాబట్టి శిలువలో మనం ఇక్కడ చూస్తుంటున్నాము, ఆయన చెప్పిన కార్యముల్లో మొట్టమొదటిదిగా ఇక్కడ 34వ వచనం మొదటి మాటగా ఇక్కడ చూస్తున్నాం. శిలువలో మాట్లాడుతూ మొదటి మాటగా 23వ అధ్యాయము లూకాసు వార్త 34వ వచనం చదవండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. యూనివర్సల్ పార్డన్. సైనికులు, అధికారులు, పిలాతు అందరూ కూడా దూషిస్తుంటున్నారు, దొంగ అందరూ కూడా దూషించినారు. బట్ గాడ్ ఈజ్ సేయింగ్, వధించబడిన గొర్రెపిల్ల శిలువలో ఉన్నట్టు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమును. సో దిస్ యూనివర్సల్ పార్డన్ ఈస్ గివన్, దట్ ఈస్ ద ఫస్ట్ కాబట్టి యేసు ప్రభు మాట్లాడినట్టు మొట్టమొదటి మాటలు ఏముంటున్నది? ఈ లోకంలో ఉండేవారు అందరికీ కూడా ఆయన క్షమాపణను ఆహ్వానం చేస్తున్నాడు, క్షమించేవాడుకుంటున్నాడు. వాట్ ఎవర్ యు డూ, వీరు చేసిన దానికంటే ఏం అధికంగా చేసినప్పటికీ కూడా స్టిల్ యు ఆర్ బీయింగ్ రిసీవ్డ్, స్టిల్ యు ఆర్ ఇన్వైటెడ్. అయినప్పటికీ కూడా ఆయన నిన్ను ఆహ్వానించేవాడుకుంటున్నాడు. ఎంత గొప్ప మరి ఆహ్వానంగా ఉంటుంది. వధించబడిన గొర్రెపిల్ల అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ఆహ్వానము మరి శిలువ ద్వారా మనం గ్రహించవలసి వారుకుంటున్నాం. అదే మనం రెండవదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 23:43లో మనం చూస్తున్నాం. కాబట్టి రెండవదిగా మరి ఏం చెప్తున్నాడంటే చదువు ఒకసారి చదువు. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. కాబట్టి రెండవదిగా ఆ యొక్క యూనివర్సల్ పార్డన్ అనేటువంటిది, క్షమాపణ అనేటువంటిది ఎవరు అంగీకరిస్తారో వారికి ఏమి దొరుకుతుంది? పరదేశు దొరుకుతుంది. దానికి ప్రూఫ్గానే ఇక్కడ రెండవ మాట. కాబట్టి ఈ దొంగతో ఏమంటున్నాడు? నీవు మరి ఈ దినమే కదా నాతో కూడా పరదేశులో నందువు. కాబట్టి ఆయన యొక్క ఆహ్వానము లేక ఆయన యొక్క క్షమాపణ పొందిన మనకు ఏమి దొరికేది ఉంటున్నది? పరదేశు, నాతో కూడా ఆ ప్యారడైజ్ లేక పరలోకము, మరి దేవునితో కూడా ఉండేటువంటి ఆ యొక్క సన్నిధి దొరికేదిగా ఉంటున్నది. ఎంత మరి ఆశ్చర్యమైన కార్యం యొక్క శిలువలో మనం గమనించే వాళ్ళం ఉంటున్నాం. అట్లాగే దాని తర్వాత యోహాను సువార్తలో ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చదవండి. 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? మూడవ మాటగా చెప్పబడుతున్నది. ఇది కారణం ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభు తన పక్కలో ఉండేటువంటి దొంగను చూసి క్షమాపణ ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ నిలిచి ఉండేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. అక్కడ సైనికులు ఉంటున్నారు, అధికారులు ఉంటారు, ఆయన తృణీకరించిన వారు ఉంటారు, అంగీకరించిన వారు ఉంటారు, ఫాలో చేసిన వాళ్ళు అందరూ ఉంటున్నారు, గుమిగూడి ఉంటున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మరి తన తల్లి అయిన మరియతో ఏం చెప్తున్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. కాబట్టి అప్పుడు తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియలో ఆ శిష్యుడు ఆమెను తన ఇంటికి చేర్చుకును. హీఈస్ గివింగ్ ఫెలోషిప్. ఇక ఒంటరిగా లేవు, నీకు మరి చూసుకునే దాని కొరకై శిష్యుడు ఉంటున్నాడు. తల్లికి మరి ఆ శిష్యునికి ఐక్యత అనేటువంటి దేన్ని చూపించేదిగా ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి ఐక్యతను ఈ శిలువలో బయలుపరిచిన వాడుకుంటున్నాడు. కాబట్టి
మిమ్మల్ని అనాథులుగా విడువనని చెప్పింటున్నాడు. కాబట్టే అనాథులుగా విడవకుండా ఏం చేశాడు? ఈజ్ ఏ కంబైనింగ్ ద పీపుల్ అండ్ ఈజ్ గివింగ్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్. దాన్ని సహవాసం అంటారు. కాబట్టి ఈ సహవాసానికి నాందిగా ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే తన తల్లిని శిష్యునికి టేక్ కేర్ కింద పంపిస్తున్నాం. సో ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఏ పీపుల్ హూ హ్యావ్ ఫాలోడ్ హిమ్. బామతికి పెట్టుకోవాలి. ఆయన వెంబడించిన వారిని ఆయన ఏం చేసి ఉంటున్నాడు? మరి జాగ్రత్తగా వారిని భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు, వారిని ఐక్యతలో ఉంచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఐక్యత అనేటువంటిది కొనసాగించబడి దాని తర్వాత అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. మరి అక్కడ మరి మేడగదిలో అందరూ కూడా కలిసినప్పుడు మరి కూడా శిష్యులతో కూడా కలిసింది, ఎ స్మాల్ ఫెలోషిప్. దాని తర్వాత సంఘము 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున సంఘము ఏర్పరచబడినది. కాబట్టి ఈ సిలువలో ఏర్పరచబడిన యొక్క 3వ మాట అనేటువంటిది ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫెలోషిప్, ఐక్యత కలిగి ఉండుట అనేటువంటి కార్యం. అట్లాగే మరి మత్తయి సువార్తలు కూడా ఒక మాట చూస్తాం. 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయం చదువు 46 వచనం చదువు. 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు అక్కడ చూసినట్లయితే ఏముంటుందంట? ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని కేక వేసిన. ఆ మాటకు నా దేవా నన్ను చేయి విడిచితివి. ఇది ఒక మరి ప్రత్యేకమైనట్టుగా లేకపోతే సిచ్యువేషన్ ఉంటున్నది. యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ విడవబడిన వాడుగా ఉంటున్నాడు, తండ్రి చేత కూడా విడవబడిన వాడుగా ఉంటున్నాడు. శిష్యులు విడిచిపెట్టారు, ఆయన వెంబడించిన వారు విడిచిపెట్టారు, ఆయన తల్లి విడిచిపెట్టినారు, మరి యొక్క సహోదరులు విడిచిపెట్టారు. మరి అక్కడ చూసినట్లయితే దేవుడు కూడా తన యొక్క మరి ముఖమును తిప్పుకొనను అని చూస్తున్నాం. ఎందుకంటే ఆ సందర్భము అనుభవించటం అనేటువంటిది మరి ఏర్పరచబడినదిగా ఉంటున్నది. అందుకొరకే ఈ సందర్భంలో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఏరే అని పిలుస్తున్నాడు, ఇంకొకరిని పిలుస్తున్నాడు అంటున్నాడు. కానీ ఈయన హీఈస్ కమిటింగ్ టు ద లార్డ్, కమిటింగ్ టు ద ఫాదర్, కంప్లీట్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ హిస్ ఏ రెస్పాన్సిబిలిటీ కదా. ఆఖరి భాగం వరకు ఆయన బాధ్యతను అక్కడ నెరవేర్చిన వాడుగా చూస్తున్నాము. దేవుడిచ్చినటువంటి కార్యాన్ని నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం కదా. అందుకొరకే ఆయన ఒక బిగ్గరగా కేక వేసినట్టున్నాడు, విడవబడిన వాడుగా. అయితే ఆయన విడవబడలేదు. ఆయన విడవబడిన వాడుగా కేక వేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? సృష్టి అంతా కూడాను ఏమైందంట? అక్కడ 3 గంటల సేపు చూడు 45 వచ్చి నుంచి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతయు చీకటి కమ్మెను. ఈ సూపర్ న్యాచురల్ పవరే ఓవర్కేమ్ ద నేచర్ అండ్ ఇట్ బికేమ్ డార్క్నెస్. అక్కడ మరి చీకటి కమ్ముట అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. సంపూర్ణంగా ఎందుకంటే మరి ఆయన చూడనొల్లని వాడుగా మార్చబడి ఉంటున్నాడు. అదే కదా మన యెషయా చూస్తున్నాం, చూడనొల్లని వాడుగా ఆయన మార్చబడి ఉంటున్నాడు. ఆయన మరి శరీరం అంతా కూడా గాయములు ఏర్పరచబడి ఉంటుంది, మరి దెబ్బల చేతను మరి పుల్ల చేత ఉంటున్నది. అయినప్పటికీ కూడా ఆయన శిలువలో మరి మన యొక్క సమస్త పాపమును, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సిన్ ఈస్ బోర్న్ బై హిమ్, పాపం యొక్క తీవ్రతను ఆయన భరించిన వాడుగా మనం చూస్తున్నాం. అందుకొరకే ఇక్కడ గట్టిగా అరవలసి వచ్చుంటున్నది అనేటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయంలో 28వ వచనం, అటు తర్వాత సమస్తమునప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నానను. లేఖనం నెరవేరినట్లు, ఎందుకంటే ఆయన లేఖనమును నెరవేర్చినాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టేసినాడు. అందుకొరకే లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఎక్కడ మరి చూసినట్లయితే కీర్తనల గ్రంథము 69:21 లేఖన భాగం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనం చూడండి, చదవండి మా. కీర్తనలు 69:21. చేదు నాకు ఆహారంగా పెట్టిని, నాకు దప్పినప్పుడు చిరకాను త్రాగనిచ్చిరి. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. తాను దప్పికొనినప్పుడు
ఆయన పండుగ దినమున యోహాను సువార్తను చూస్తున్నాం, ఆయన పండుగ దినములో ఆఖరి దినమున నిలబడి దప్పికొన్న వారలారా నా యొద్దకు రండి, మీకు మరి ఉచితముగా మీకు మరి దయచేస్తానని చెప్పినాడు. అటువంటి యొక్క దేవుడు ఇక్కడ నేను దప్పికొని ఉంటున్నాను అంటున్నాడు. ఈజ్ డిజైరింగ్ ఫర్ ద పీపుల్, ఈజ్ డిజైరింగ్ ఫర్ ద పీపుల్. మనుషుల కొరకై దప్పికొనివాడుగా కనిపిస్తున్నాడు ఇక్కడ. మనుషుల కొరకై, లేక పాపం చేసినట్టుగా ఈ లోకంలో ఉండేట్టుక మనుషుల కొరకై, లేక సిలువ ఎదుట తన్ను తృణీకరించే మనుషుల కొరకై ఆయన మరి వారి ఆత్మల గురించి తీవ్రత కలిగిన వాడుగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను దప్పికొని ఉంటున్నాను. యాక్చువల్గా ఆయన దప్పికొని లేదు, అది చెప్పబడినటువంటి కార్యము మరి నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడి దాని కొరకై, అది కొరకే యేసుక్రీస్తు సిలువలో ఏం చేసినాడు, మన శాపమంతటిని కూడా ఆ యొక్క సిలువలో మరి ఆ యొక్క పాపపత్రాన్ని కొట్టివేసి ఉంటున్నాడు. పాపపత్రం అంతా కూడాను కొట్టివేసి మనకేమిచ్చినాడు, విమోచన అనుగ్రహించినాడు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు చూసినట్లయితే. ఇంకా ఏది కూడా జ్ఞాపకం ఉంచుకునే దానికి వీలు లేదు, ఆయన సంపూర్ణంగా దాన్ని కొట్టివేసినవాడుగా చూస్తున్నాం. అందుకొరకే ఈ మాట చెప్పవలసి వచ్చింది. దాని తర్వాత ఏం జరిగింది, 30వ వచనములో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను కదా. ఆయన మరి చూసినట్లయితే అక్కడ ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగించను. బాగా గమనించాలి, ఇక్కడ ఆత్మను అప్పగించినట్టునే అయిపోయింది కదా అనుకుంటాం మనం. లేదు, ఆత్మను అప్పగించుంటున్నాడు తండ్రి. మరి ఏ కార్యమైతే ఇచ్చాడో ఆ కార్యమంతా కూడాను ఆత్మ ద్వారా నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. అందుకొరకే ఇక్కడ ఏముంటుంది, సమాప్తమైంటున్నది. ఏమి సమాప్తమైంటున్నది, ఏమి సమాప్తమైంటున్నది, లోక పాపములకు కావలసినటువంటి మరి చూసినట్లయితే ఆ యొక్క విమోచన సమాప్తమైంటున్నది. ఇక మీదట పస్కా అక్కర్లేదు, ఇక మీదట బలి అక్కర్లేదు. యేసుక్రీస్తే ముఖ్యమైన పస్కాగా ఇంటున్నాడు. ఇక మీదట పస్కా అవసరం లేదు, గొర్రెల మేకలు అవసరం లేదు, ఏ విధమైన విమోచన అవసరం లేదు. ఓన్లీ క్రైస్ట్, క్రైస్ట్ అలోన్ ఈజ్ ద పాస్ ఓవర్ ఫర్ అస్. క్రీస్తు యేసు మాత్రమే ఆ శిలువలో మన కొరకు పస్కాగా మారింటున్నాడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి తెలియజేసేవాడు చూస్తున్నాం. ఆత్మలు అని ఏం చేసినాడు మరి చూసినట్లయితే సమాప్తమైనది అంటున్నాడు, సమాప్తమైనది. మరి ఆఖరిగా మరి లూకాసు వార్త 23:46 ఈ యొక్క ఆఖరి మాట అక్కడ చూడండి 23:46 ఏం చూస్తున్నాం, డిఫరెన్స్ ఏం చూస్తున్నామంటే చూడండి, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను చెప్పి ఇలాగ చెప్పి ప్రాణం విడిచను. నౌ ద బాడీ ఆల్సో కంప్లీటెడ్ కదా, ప్రాణం కూడా విడిచిపెట్టున్నాడు. కాబట్టి ఆయన సమాప్తం చేసి ఆఖరి వరకు మరి తన ప్రాణం, అందుకొరకే ఆ శిలువలో ఆయన చేసినటువంటి కార్యాన్ని చూసి మరి చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో గొప్ప సంచలనము యొక్క మరి శిలువ దగ్గర జరిగినటువంటి కార్యం చూస్తున్నాం. 7వ మాట విన్న తర్వాత ఏం జరుగుతుంది అక్కడ 27వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ 27వ అధ్యాయము 45వ వచనం, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతను చీకటి కమ్మెను. ఇంచుగంటు చీకటి కమ్మి ఉంటున్నది, అది మొట్టమొదటిగా ఇక్కడ బాగా గమనించాలా. ఈ యొక్క ఆయన శిలువలో మరణించినప్పుడు మరి 7 మాటల గురించి మనకు చూస్తున్నాము. కానీ అయితే 7వ మాట సమాప్తమైనప్పుడు 5 ముఖ్యమైన కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ. 5 థింగ్స్ దట్ హ్యాపెండ్, 5 ముఖ్యమైన ఈవెంట్స్ దట్ హ్యాపెండ్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ క్రాస్. మొట్టమొదటిగా ఏమైంది అక్కడ చూస్తుంటున్నాము. అక్కడ చూసినట్లయితే ఆ యొక్క దేశమంతా కూడా చీకటి, ఆ చీకటి దేన్ని యేసుక్రీస్తు సిలువను మరి చూసి భరించలేక మరి ఆ యొక్క మరి సృష్టి అంతా కూడా చీకటిగా ఉంటున్నది అని చూస్తున్నాం. రెండవదిగా 51వ వచనములో, అదే 51వ వచనంలో, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి 2గా చినిగను. దేవాలయపు తెర, దేవాలయంలో తెర ఎక్కడ ఉంటున్నది, దేవాలయంలో 3 భాగాలు ఉంటున్నది, అవుటర్ కోర్ట్, ఇన్నర్ కోర్ట్ అండ్ హోలీ ప్లేస్ కదా. కాబట్టి పరిశుద్ధ స్థలానికి
అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంటున్నది. పరిశుద్ధ స్థలములో మరి ఒక్కొక్కసారి మరి బలి అర్పిస్తూ మరి యాజకుడు వెళ్ళవచ్చు. కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారే తన నిమిత్తము జనుల నిమిత్తము మరి బలి అర్పించి రక్తం చేత పట్టుకుని లోపలికి వెళ్ళాలి. అంటే మోస్ట్ హోలీ ప్లేస్, శాంక్టమ్ శాంక్టరమ్ అంటారు కదా, మోస్ట్ హోలీ ప్లేస్ కదా, అతి పరిశుద్ధ స్థలం. లేక మనం ఇక హిందూ దేవాలయాలు చెప్తూ ఉంటారు చూడండి, గర్భగుడి అంటారు. ఇది ఎట్లాగుంటుందంటే పరిశుద్ధ స్థలములో ఏముంటుంది, అక్కడ ప్రదీపము దినదినము వెలిగిస్తూ ఉండాలి, ఆరిపోకూడదు. పరిశుద్ధ స్థలంలో అచ్చ ఒలీవ నూనెతో దంచినటువంటి యొక్క నూనె మరి ప్రదీపము వెలుగుతూ ఉండాలా, దాన్ని మెయింటైన్ చేయాలి యాజకుడు, ఆరిపోకూడదు. అతి పరిశుద్ధ స్థలంలో చూస్తే చీకటి, అక్కడేముండదు. బట్ హౌ యూ గెట్ లైట్ దేర్, ఆ అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క ప్రకాశము ఆ యొక్క మరి మందసం మీద మరి విరిగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే షకినా అంటారు. అంటే దట్స్ అ గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వెలుగు దాంట్లోనికి వస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క యాజకుడు మరి యాజక ధర్మం జరిగించేటప్పుడు తన నిమిత్తము ప్రజల నిమిత్తమై ఆ మహాపరిశుద్ధ స్థలములో దేవుని యొక్క మందసానికి సమీపంగా వెళ్ళినప్పుడు ఏం చూపిస్తుంది, అక్కడ దేవుని మహిమ దాని మీద నిలిచేదిగా ఉంటుంది. దేవుని మహిమ అనేటువంటిది దట్స్ ఏ లైట్, ఏ డివైన్. అది మనుషులతో చేయబడిన వెలుగు కాదు, దైవికమైన వెలుగు అనేటువంటి కార్యం. కాబట్టి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం కదా. అట్లాగే ఔటర్ కోర్ట్, దీన్నే ఏమంటున్నాం మనం, ఈ దేవాలయాన్నే ఇప్పుడు ఏమంటాడు మరి నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు చెప్తూ రాస్తూ ఏమంటున్నాడు, మీ హృదయము మీ దేహం ఆయనకు ఆలయం ఉంటుందని మీరు ఎరుగరా అంటున్నాడు. మన యొక్క దేహము ఆయనకు ఆలయంగా ఉంటుందంట. ఎట్లాగా, ఆలయంలో ఉండే 3 భాగాలు మన దేహంలో ఉంటున్నవా? నెంబర్ 1, ఆలయంలో ఉంటే ఔటర్ కోర్ట్ అనేటువంటిది, బయట ఆవరణం అనేటువంటిది, దానికి కప్పు ఉండదు కాబట్టి అక్కడ సన్లైట్ పడుతూనే ఉంటుంది. రెండవ దాంట్లో పరిశుద్ధ స్థలములో అక్కడ చీకటిగా ఉంటుంది, అయితే అక్కడ ప్రదీపం వెలిగిస్తూ ఉంటారు, అది ఆర్టిఫిషియల్ లైట్. మూడవ దాంట్లో ఏముంటుంది, దేవుని యొక్క వెలుగు ఉంటుంది మూడవ దాంట్లో. అట్లాగే మన శరీరంలో కూడా ఔటర్ కోర్ట్ ఈజ్ ద ఓన్లీ ఎక్స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. మన శరీరంలో ఎక్స్టర్నల్ పార్ట్స్ అన్నీ కూడా, మన ఆకారము, మన యొక్క మరి కవలికలు అన్నీ కూడాను, దీస్ ఆర్ ఆల్ ఫ్లెష్ అండ్ బడ్. ఇవన్నీ ఏమిటివి, దీస్ ఆర్ ఆల్ ఔటర్ కోర్ట్ ఈస్ ఎక్స్పోజ్ టు ద లైట్. ఇన్నర్ కోర్ట్ ఈజ్ ద ఇన్నర్ ఆర్గాన్స్. దానికి లైట్ కావాలి, దానికి మరి ఒక లైట్ అవసరంగా ఉంటుంది, వెలుగు అవసరంగా ఉంటుంది. ఏంటా వెలుగు అంటే ఏ టాట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. కాబట్టి ఇంటర్నల్ పార్ట్స్ మనకు పనిచేయాలంటే, హార్ట్ కానీ లంగ్స్ కానీ తర్వాత వేరే ఏదైనా కానీ పనిచేయాలంటే ఏం కావాలా, వీ నీడ్ ఎనర్జీ. దట్ ఎనర్జీ ఓన్లీ వాట్ వీ కెన్ కాల్ ఎస్ ఏ లైట్. అర్థం కలే. ఇంకొక రకంగా చెప్తారు, ఒకసారి మన పాత నిబంధనలోనే ఉంటుంది, యోనాతాను ఏం చేశాడంటే మరి తినగూడనటువంటి యొక్క స్థలములో యోనాతాను ఏం చేశాడు, ఒక కర్రకు చాలా ఆకలిగా ఉంటుంది, ఇంకా సొమ్మసిల్లిపోతాడు. యోనాతాను తన సేవకుడు ఏం చేశాడు, ఒక కర్రతో మరి అక్కడ ఉండేటువంటి కొండ తేనెను ఒక్క చుక్క తీసుకొని నోట్లో వేసుకుంటాడట. వేసుకున్న వెంటనే అక్కడ రాయబడిన కార్యం ఏంటంటే, ఆ యొక్క చుక్క తేనె తిన్న వెంటనే తన యొక్క ముఖం ప్రకాశించింది అంటాడు. ఏ న్యూ ఎనర్జీ హస్ కమ్. సో దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్. వెన్ ఎవర్ యు ఆర్ ఫీడింగ్ యువర్ బాడీ, యు గాట్ ఎనర్జీ ఇన్ ద సెకండ్ పార్ట్. లైక్ వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ ఆ ప్రదీపంలో మనం నూనె పోసి వెలిగిస్తే అక్కడ వెలుగుంటుంది. మూడవది వీటన్నిటికీ మించినది అదే మన ఆత్మలో ఆత్మ అనేటువంటిది అది దేవునితో సంబంధం కలిగినదిగా ఉంటుంది. అక్కడ మరి ఇంటర్నల్ లేకపోతే అతి పరిశుద్ధ స్థలము అని చెప్పచ్చు. కాబట్టి మరి ఈ దేవాలయం అనేటువంటిది మనుష్యుడిలో దేవాలయము, దేహము, ఇంటర్నల్ ఆర్గాన్సే అండ్ ద స్పిరిట్. ఆత్మ అనేటువంటి ప్రాణ ఆత్మ శరీరం కదా, ప్రాణ ఆత్మ శరీరంలో 3 ఇవి కలిసి ఒకటిగా ఉంటాయి. అందుకొరకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి తాను అప్పించేటప్పుడు ఏమైంది, ఆ యొక్క తెర చినిగిపోయినది. తెర ఎట్లా చినిగిపోయిందంట, సాధారణంగా ఇట్లా ఒక తెర వేస్తే ఎవరైనా చించాలంటే కింద నుంచి బట్టి చించుతారు కదా, పైకి బయట చించుతారు. బట్ ఇక్కడ ఏం జరిగిందంట, పైనుండి కిందికి చించబడినదంట, పైనుండి కిందికి.
కాబట్టి ఇట్స్ ఏ హెవెన్లీ థింగ్. ఆ తెర చించివేయబట్ట ద్వారా ఇప్పుడు ఏమంటున్నది, అందరికీ ప్రవేశం ఉంటున్నది. ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, అందరూ కూడా మరి ప్రవేశం కలిగిన వారు ఉంటున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఆ యొక్క దీంట్లో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆయన్ను తండ్రి ప్రభువా అని స్తుతించేటువంటి యొక్క భాగ్యం అనుకుంటున్నది. ఆన్నే ఆరాధన అంటున్నాం. మనం ఆరాధనకు మనకు హేతువుగా ఉంటున్నది. లేకపోతే ఎవరో మన పక్షంగా విజ్ఞాపన చేయవలసిన వారు అనుకుంటున్నారు. ఒక పాస్టరో ఒక బిషప్ అట్లాగానే కాదు, ఒక సేవకుడు కానే కాదు, మనమే ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధానంలో ప్రవేశించి మనం విజ్ఞాపన చేయొచ్చు, ప్రార్థించవచ్చు, స్తుతించవచ్చు. ఈ కార్యాన్ని బయలుపరిచేది ఇక్కడ జరిగిన అద్భుతం. మొట్టమొదటిగా అక్కడ చీకటి ఏర్పడినది, రెండవగా దేవాలయపు తెరచింది, మూడవదిగా అక్కడ భూమి వణకెను, ఇట్ వాస్ షేకెన్. ఆయన యొక్క ఆ కార్యాలను చూసి మరి సృష్టి కూడా వణికిపోయి ఉంటుంది. చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి యొక్క బండలు ప్రద్దలాయను, సమాధులు తెరవబడను. అండ్ దిర్ వాస్ ఏ సడన్ ఓపెనింగ్ ఆఫ్ ద సెపరేట్. కాబట్టి సమాధులు తెరవబడటం ద్వారా అనేకులు లేచిరేనటువంటి కార్యం. ఇటువంటి అద్భుతమైన కార్యము ఎప్పుడు జరిగింది? ఆ యొక్క మరి గుడ్ ఫ్రైడే రోజు జరిగింది. అందుకొరకే ఇది మంచి శుక్రవారం అంటారు. ఎందుకు మంచి శుక్రవారము? ఆ యొక్క మంచి కార్యం నెరవేర్చబడినది. కాబట్టే దాని తర్వాత ఏం చేశారు చూడండి, ఇక్కడ 27వ అధ్యాయంలో ఇవన్నీ చూసినటువంటి యొక్క చూడండి 52వ వచనం అండి, 53వ వచనం. వారు సమాధుల్లో నుండి 27వ అధ్యాయం మత్తయి సువార్త 53. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధుల పట్టణంలో ప్రవేశించి అనేకులు గగుపడరు. అయిపోయిన తర్వాత శతాధిపతియు అతనితో కూడా యేసు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడు. కాబట్టి ఏ ఫైనల్ కన్విక్షన్ ఈజ్ కమింగ్ టు దిస్ పీపుల్ హు ఆర్ లుకింగ్ అట్ హిమ్. ఇవన్నీ చూసిన తర్వాత ఏమంటున్నారు? నిజముగా ఆయన దేవుని కుమారుడు. యేసుక్రీస్తు యొక్క సిలువని కార్యమంతా చూసిన తర్వాత సమాప్తం ఏంటుందని ఆయన ప్రాణమును ఆత్మను అప్పగించిన తర్వాత చూసిన వారు ఏమంటున్నారు? ఈయన నిజముగా దేవుని కుమారుడు. సో వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ నౌ? ఈ మధ్యాహ్న సమయంలో నీ యొక్క మరి స్పందన ఏంటి? నీ కొరకే సిలువలో దేవుని గొర్రెపిల్లగా మరి నీ పాపం అంతటిని ఆయన మోసినట్టు ఆయన మరి సమాప్తమైంటున్నది, నీకు విడుదల జరిగింటున్నది, ఇక ఏ విధమైన మరి పరిహారం అక్కర్లేదు అని మరి మనపక్షముగా ఆయన సిలువలో మరి ఆత్మను శరీరాన్ని అప్పగించిన తర్వాత ఇక్కడుండేవారైతే ఏమంటున్నారు? నిజముగా దేవుని కుమారుడు. సో హౌ డూ యూ ఫీల్? డూ యూ అక్సెప్ట్? నువ్వు అంగీకరించావని ఉంటున్నావా? ఇప్పుడైనా కూడా ఆ విధమైనట మరి త్యాగం చేసినట్టు దేవుని గొర్రెపిల్లైన క్రీస్తును నువ్వు అంగీకరించినట్లయితే నీవు కూడా రక్షించబడతావు. ఆ విధంగా ఆయన మరి వారికి చేసిన వాడు ఉంటున్నాడు, నిజంగా దేవుని కుమారుడు అని చెప్పేసి వారందరూ కూడా సంతోషించిన వారు ఉంటున్నారు. కాబట్టి మరి ఈ యొక్క మరి గుడ్ ఫ్రైడే దినంలో యేసు క్రీస్తు ప్రభు మనతో మాట్లాడే కార్యం ఏంటంటే దేవుని గొర్రెపిల్ల, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ దేవుని గొర్రెపిల్ల ప్రారంభం నుండి అంతవరకు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆరంభంలో ప్రారంభమైంది, ప్రకటనలో ఎండ్ అవుతున్నది. అండ్ ఫైనల్గా ఎక్కడ ఉంటాం మనము? ఈ గొర్రెపిల్లతో మనం ఉంటున్నాము. అదే కదా మనం చూస్తాము 22వ అధ్యాయంలో చూస్తున్నాం. చూడండి ఒక్కసారి మాట చదువుదాం. ప్రకటన గ్రంథము 21 రైట్ 27 21లో 27 వచ్చింది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో వాయిన వారే దానిలో ప్రవేశించరు, కానీ నిర్దిష్టమైనది అసహ్యమైనది అబద్ధమైన దాన్ని జరిగించేది దానిలో ప్రవేశించదు. 23వ వచనములో ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కర్లేదు, దేవుని మహిమే దానిలో ప్రకాశించును, గొర్రెపిల్లయే దానికి దీపము. కాబట్టి అటువంటి యొక్క మహిమగల రాజ్యములో మనం ప్రవేశింపజేసిన దాని కొరకే యేసు ప్రభు శిలువలో మరణించిన వాడుగా చూస్తున్నాం. ఆయన శిలువలో ప్రాణం పెట్టిన వాడుగా, శ్రమ పొందిన వాడుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కార్యం మనం జ్ఞాపకం చేసుకుని మరొకసారి మధ్యాహ్న సమయంలో ఆయన శిలువలో చేసిన త్యాగం కొరకై ఆయన స్తుతించవలసిన వారం ఉంటున్నాం. దయచేసి మోకరించండి. కొద్ది సమయం ప్రభువును మనము వ్యక్తిగతంగా ఆరాధించి కనపరచుదాం. దేవుడు మన ఎడల చూపిన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన మనలో జరిగించిన త్యాగము ఎంత గొప్పదో
మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి కృపావాత్సల్యత ఎంత గొప్పదో మనం తలపోసుకొనొచ్చు. ఆయన శ్రమల ద్వారా ఆయన ప్రేమను గుర్తెరుగుతూ ప్రభు మనల్ని ఎంతగా క్షమించినాడో జ్ఞాపకం ఉంచుకొని, ఎంతగా ఆయన రక్షించినాడో జ్ఞాపకం చేసుకుని పొంగుచున్న హృదయాలతో ప్రభువును కొద్ది సమయం ఆరాధించి కనపరుస్తాం. ఒకరి తర్వాత ఒకరం ప్రభువును ఆరాధించండి. ప్రభువును ఆరాధించగా క్లుప్తంగా గట్టిగా ఆరాధన చేయండి. ఆమేన్.
ఆమేన్. ఆమేన్.
ఆమేన్. దయచేసి కొద్ది సమయం అందరం మౌనముగా దేవుని సన్నిధిలో ప్రభువును స్తుతించి ఆరాధించి గణపరుచుదాం. ప్రతి ఒక్కరూ మౌనముగా మీ హృదయాలలో ప్రభువును కొన్ని నిమిషాలు ఆరాధించి గణపరచండి. మౌనంగా ఆరాధించండి, ఇతరులకు డిస్టర్బెన్స్ లేకుండా. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నేను కూడా నీ ప్రజలతో కలిసి స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం నాకును మీరు అనుగ్రహించినందుకై వేలాది స్తోత్రములు. నన్ను ఎంతో ప్రేమించిన దేవానికి ఎంతో వందనాలు. నీ అపారమైన మారని మార్పు చెందని ప్రేమను బట్టి నీకు ఎంతో వందనాలు తండ్రి. కనికరమైన తండ్రి ప్రభువా, మరణమునకు తండ్రి ప్రభువా బలము కంటే మించిన ప్రేమతో నన్ను ప్రేమించినారు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించినారు. నీకు వేలాది స్తోత్రములు, వందనాలు. దయగల దేవా, ఎంతో త్యాగపూరితమైన ప్రేమతో ప్రేమించిన దేవా నీకు ఎంతో వందనాలు. నా కొరకై నీ ప్రేమను బట్టి లోకానికి వచ్చి ప్రభువా మానవుడిగా వచ్చి ఎంతో భయంకరమైన శ్రమను, అవమానాన్ని, నిందను భరించినారు. సిలువలో ఘోరమైన మరణాన్ని మరణించినారు. మీరు దేవాది దేవుడైనప్పటికీ పాపిగా చేయబడ్డారు. ఏ పాపం లేని మీరు తండ్రి శాపగ్రస్తుడిగా చేయబడ్డారు. తండ్రి, ఏ అన్యాయం చేయని మీరు అన్యాయమైన తీర్పును పొందినారు. దయగల తండ్రి, మీరు చూపిన తండ్రి ప్రభువా మరి నా నిమిత్తం ఏ మరణానికి మీరు పాత్రలు కారు, కానీ దాన్ని మరణించడానికి మీరు సిద్ధపడ్డారు. నీ ప్రాణాన్ని నా కొరకై పెట్టినారు. దయగల దేవా, ఇంతగా నన్ను ప్రేమించినందుకై నీకు వేలాది స్తోత్రములు. సిలువలో ఎంతో భయంకరమైన మరణాన్ని మరణించినారు. అవమానాన్ని పొందినారు. మనుషుల చేత ఉమ్మి వేయించుకున్నారు. పిడిగుద్దులు గుద్దించుకున్నారు. తండ్రి ప్రభువా మరి నిన్నెంతగానో తండ్రి అవమానపరిచి హింసించినప్పటికీ తండ్రి ప్రభువా వధించు వారి యొద్ద గొర్రెపిల్ల వెళ్ళినట్లు మౌనముగా మీరు సమస్తమును భరించినారు. తండ్రి ప్రభువా, మీ యొక్క ప్రేమ ఎంతో గొప్పది. మీరు చూపిన త్యాగం ఎంతో గొప్పది. మీరు సహించిన సహనము ఆకాశం అంత ఉన్నతమైనది. ఎంతో గొప్ప ప్రేమతో నన్ను ప్రేమించిన దేవానికి వేలాది స్తోత్రములు. తండ్రి ప్రభువా, నన్ను కనికరించిన, నన్ను క్షమించడానికి, నన్ను నీతో కూడా ఐక్యపరచుకోవడానికి, పరలోక రాజు వారసునిగా చేయడానికి, నరకాగ్ని నుంచి తప్పించడానికి, ఉగ్రత నుంచి విడిపించడానికి మీరు సిలువలో చేసిన గొప్ప త్యాగమును బట్టి నీకు వేలాది స్తోత్రములు. తండ్రి ప్రభువా మరి కనికరంగల తండ్రి, నీ ప్రేమ, వాత్సల్యత, నీ కృప, తండ్రి మీ దయ, కనికరము, నీ క్షమాపణ ఎంతో గొప్పది. వాటన్నిటిని బట్టి నేనేం చెల్లించుకొనలేను తండ్రి. ఇంత గొప్ప ప్రేమ నాయలో చూపినందుకై నేనేం చెల్లించుకొనలేక నా హృదయపూర్వకమైన ఆరాధన సమస్త భక్తులతో తండ్రి చేరి నేను నీ హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసు శ్రేష్టమైన నామమున నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మనమందరం లేచి నిలబడి ఓ పాట పాడుకుంటూ ప్రభువును హృదయమారా ఆరాధించి ఘనపరుస్తాం. పాట సంఖ్య 153. ప్రభు యేసు నాకై నీ సర్వమునిచ్చితివి అనేటువంటి పాట పాడుకుంటూ ప్రభువును ఆరాధించి కనపరుస్తాం.
నాకై నీ సర్వము నిశ్చితివే. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివే. ప్రేమను బట్టి అర్పించుకొంటివే నాకై. ప్రేమను బట్టి అర్పించుకొంటివే నాకై. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివే. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివే. శిరస్సు నిశ్చితివి ముల్ల మకుటముకై, స్వామి నా పాపముల కొరకే. శిరస్సు నిశ్చితివి ముల్ల మకుటముకై, స్వామి నా పాపముల కొరకే. సాయింపజాలా నివేదన బహుగా, సాయింపజాలా నివేదన బహుగా, సాహించితివి ప్రేమ తోడా. సాహించితివి ప్రేమ తోడా. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివే. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివే. కన్నుల నిశ్చితివి కన్నీరు కార్చ, కరుణించి నా స్థితిని చూచి. కన్నుల నిశ్చితివి కన్నీరు కార్చ, కరుణించి నా స్థితిని చూచి. కరిగే నీ హృదయం దుఃఖంబు తోడా, కరిగే నీ హృదయం దుఃఖంబు తోడా. కరువేదనతో ఏడ్చితివే, కరువేదనతో ఏడ్చితివే. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివే. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివే. కొరడా దెబ్బలచే నీ దేహమంతా చారలుగా తున్నబడెను. కొరడా దెబ్బలచే నీ దేహమంతా చారలుగా తున్నబడెను. శరీరమంతా రక్తమయమాయే, శరీరమంతా రక్తమయమాయే. వరద గాయములందితివా, వరద గాయములందితివా. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివే. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివే. కాళ్ళ చేతులలో మేకులు గొట్టిరి, బల్లెముతో ప్రక్కన్బుడి చేరి. కాళ్ళ చేతులలో మేకులు గొట్టిరి, బల్లెముతో ప్రక్కన్బుడి చేరి. ఎలాగు వివరింతు నీ బాధ నేను, ఎలాగు వివరింతు నీ బాధ నేను. ఓర్చితివా మౌనము వాయించి, ఓర్చితివా మౌనము వాయించి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివే.
నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రాయశ్చిత్తమై పోతివ నాకై పాపము నుండి విడిపించుటకు. ప్రాయశ్చిత్తమై పోతివ నాకై పాపము నుండి విడిపించుటకు. పొంది తినెంతో గొప్ప రక్షణను. పొంది తినెంతో గొప్ప రక్షణను. పశ్చాత్తాపము ద్వారా నేను పశ్చాత్తాపము ద్వారా నేను ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ఎంత అద్భుతము ప్రభువాని ప్రేమ, ఎందుకింతగా ప్రేమించితివి. ఎంత అద్భుతము ప్రభువాని ప్రేమ, ఎందుకింతగా ప్రేమించితివి. వందనమర్పింతు నీ పాదములకే. వందనమర్పింతు నీ పాదములకే. ముందుగా నీ వాడనైతే ముందుగా నీ వాడనైతే. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. నా ఎడల నీదు సంకల్పమేగా నీ స్వాస్థ్యమను భావించుటకు. నా ఎడల నీదు సంకల్పమేగా నీ స్వాస్థ్యమను భావించుటకు. నీ తోడ నిరతం నేనుండునట్లు. నీ తోడ నిరతం నేనుండునట్లు. నీ అధికారం నిచ్చితివి. నీ అధికారం నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై. ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ఎంత అద్భుతము ప్రభువాని ప్రేమ, ఎందుకింతగా ప్రేమించితివి. ఎంత అద్భుతము ప్రభువాని ప్రేమ, ఎందుకింతగా ప్రేమించితివి. వందనమర్పింతు నీ పాదములకే. వందనమర్పింతు నీ పాదములకే. ముందుగా నీ వాడనైతే ముందుగా నీ వాడనైతే. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి.
ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి. దయచేసి మోకరించండి. చివరి ప్రార్థన స్వరం తీసుకొని మనం వెళ్దాం. దానికి ముందు ప్రకటనలు గమనించండి. ఆదివారం ఉదయం తిరిగి 10 గంటలకు మనకు ఆరాధన కలిగి ఉంటాం. దయచేసి మీరు రండి, మీ స్నేహితులను కూడా ఆహ్వానించండి. మనం త్వరగా ముగించుకొని వెళ్దాం. ఎండలు ఎక్కువైతున్నాయి కాబట్టి దయచేసి మీరు రండి, మీ స్నేహితులు ఆహ్వానించి. నూతనంగా వచ్చిన వారందరికీ ప్రభు నామమున ఎంతో వందనాలు తెలియజేస్తున్నాం. మీరు కూడా ఎల్షదాయి ప్రార్థన మందిరానికి రండి. తద్వారా గొప్ప ఆత్మీయ మేలు కూడా మీరు కూడా పొందుతారు. దేవుని సన్నిధిలో గడపడం ద్వారా దేవుని మెండైన దీవెనలు మీరు పొందేవారుగా ఉంటారు. కాబట్టి దయచేసి మందిరాన్ని ప్రేమించి రావడానికి నేర్చుకున్నాను. మందిరం ఎంతో విశాలంగా ఉంది. వీ కెన్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. మనము సాంఘిక దూరాన్ని కూడా మనం ఇక్కడ కలిగి ఉండవచ్చు, దూరం కుట్టవచ్చు. కాబట్టి ఏ కంగారు పడిన అవసరం లేదు. బట్ మన జాగ్రత్తల్లో మనం ఉందాం. మాస్కులు పెట్టుకునండి. దయచేసి మందిరానికి రావాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుచు ఉంచున్నాం. ఎవరికైనా రావడానికి ట్రాన్స్పోర్ట్ లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. మనకు వ్యాన్ ఉంది. దేవుడు డ్రైవర్ని కూడా మనకు అనుగ్రహించినాడు. బ్రదర్ ఐజక్ గారు ఉన్నారు. మీరు రాలేని పక్షం మాకు తెలియజేస్తే మీ కొరకే వ్యాన్ పంపిస్తాం. మీరు కూడా మందిరానికి రావడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి గమనించండి. వార కార్యక్రమాలన్నిటి కొరకే ప్రార్థించి ప్రార్థన పూర్వకంగా పాల్పొందడానికి ప్రయత్నించి మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి ఈ మంచి గురువార దినమున తండ్రి నీ మందిరాల్లోంచి చేరుకొచ్చి ప్రభువా నీ ప్రేమను, మీ త్యాగాన్ని, మీరు మా ఇళ్ళ కలిగి ఉన్న మీ సంకల్పమును మేము మరొకసారి జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో నింపబడిన వారమై హృదయముగా పూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుటకు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణం బట్టి నీకు ఎంతో వందనాలు. ఎవరికి లేని భాగ్యము మాకు అనుగ్రహించినారు. నీకు వేలాది స్తోత్రములు. నీ బిడ్డల మీద తీసుకుని వచ్చి జరిగించిన మీ కార్యములన్నిటి బట్టి నీకు ఎంతో వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా నీ కార్యాన్ని నీ బిడ్డలో జరిగించమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకొంచున్నాము. ఎవరైనా తండ్రి నూతనంగా ఇక్కడికి వచ్చి ప్రభా తీర్మానం తీసుకున్న వారు ఉంటున్నట్లయితే వారిని కూడా మీరు దర్శించండి. అయినా వారిలో కూడా మీ లోతైన కార్యం జరిగించండి. వారు కూడా మీరు నిజమైన దేవుడని గ్రహించి తమ జీవితాలను నీకు అప్పగించుకొని ముందుకు సాగుటకు సహాయపడండి. తద్వారా ఎంతో గొప్ప మేలు, ఎంతో ధన్యమైన జీవితము వారు జీవిస్తూ ముందుకు సాగుట మీరే సహాయపడండి. అదే సమయంలో మరొకసారి ప్రభువా ఘనమైన తండ్రి, వచ్చి ఉన్న మేమందరము తండ్రి నీ ప్రేమ ఎంత గొప్పదో, ఎంత అపారమైన ప్రేమతో ప్రేమించినారో గ్రహించిన వారమై తండ్రి మా జీవితంలో మీకు అప్పగించుకోవడానికి సహాయపడండి. నిన్నే ప్రేమిస్తూ యాత్రా జీవితంలో ముందుకు సాగుటకు సహాయపడండి తండ్రి. లోకం కంటే, శరీరం కంటే, స్వార్థం కంటే, మనుషుల కంటే, ప్లెజర్స్ కంటే ప్రభువా నిన్నే అధికంగా ప్రేమిస్తూ తండ్రి మా జీవితానికి అప్పగించుకొని ముందుకు సాగుటకు సహాయపడండి. నీ ప్రేమకు తిరిగి ప్రభువా ప్రతి స్పందనగా మా ప్రేమను మీకు అనుగ్రహించుటకు సహాయపడమని వేడుకొంచున్నాం. తద్వారా తండ్రి నిన్నే మహింపరుస్తూ ముందుకు సాగుటకు సహాయపడండి. దయగల దేవా, మీరు మమ్మల్ని తండ్రి మేము మిమ్మల్ని ప్రేమించాలనే ఇంత గొప్ప ప్రేమను మాకు క్రియాపూర్వకంగా డెమాన్స్ట్రేట్ చేసి చూపించినారు గనుక తండ్రి సత్యాన్ని గుర్తెరిగి మేము తిరిగి ప్రేమించే వారముగా ముందుకు సాగుటకు సహాయపడమని వేడుకుంటున్నాం. ఈ విధంగా తండ్రి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు ఎంతో వందనాలు. ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆశీర్వదించండి. నూతనంగా వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు ఎంతో వందనాలు. వారిని కూడా దీవించండి, వారిని కూడా బలపరచండి, ఆశీర్వదించండి. వారి అక్కర్లని క్రీస్తు యేసు ఐశ్వర్యంలో తీర్చండి ప్రభువా. దయగల తండ్రి, ఇంకా నువ్వు నీ మందిరానికి నీ బిడ్డలు వస్తూ గొప్ప ఆత్మీయ మేలు పొందడానికి మెండైన నీ కృపను వారికి అనుగ్రహించండి. చేసిన మేలన్నిటి బట్టి మరొకసారి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వార కార్యక్రమం దీవించండి. రేపు సాయంత్రం యూత్ మీటింగ్, ఆదివారం 10 గంటలకు ఆరాధన కార్యక్రమం దీవించి ఆశీర్వదించండి. బలమైన ఈ ఆత్మ కార్యములు సంఘం ద్వారా సంఘం పక్షంగా జరిగించి నీ నా మహిమ తెచ్చుకున్నామని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాము. ఈ సమయంలో మా కొరకై తీసుకురాబడిన ఈ యొక్క డ్రింక్స్ని కూడా ఆశీర్వదించండి. మాకు మంచి రిఫ్రెష్మెంట్ అనుగ్రహించండి తండ్రి. ప్రభావ మేము తిరిగి వెళ్ళవలసి ఉండగా తండ్రి ప్రభావ ఈ ఎండ దెబ్బ నుంచి మమ్మల్ని అందరినీ కాపాడి భద్రపరచండి. క్షేమంగా మా గమ్యస్థానాలకు చేర్చండి. ఐజక్ బ్రదర్ను వ్యాన్ మీ స్వాధీనములు ఉంచుకొని నీ కృపల్లో భద్రపరిచి కాపాడండి తండ్రి. ఈ ప్రజలను తీసుకుని వచ్చినప్పుడు తండ్రి ప్రభావ తిరిగి ఇంటి దగ్గర డ్రాప్ చేయనప్పుడు మైండ్ నీ కృపను నీ దాసుని అనుగ్రహించి ప్రతి ఒక్కరు కలవడం తప్పించని, మూర్ఖుల నుంచి తప్పించని ప్రభువా. ఈ విధంగా తండ్రి లోకంలో కరోనా వ్యాధి ఎంతో అధికంగా ఉంటున్నది
ప్రభు ఆ దయతో కనికరించండి ఆయన, బలమైన కాపుదల కింద మమ్మల్ని ఉంచండి తండ్రి. మీ రక్త ప్రోక్షణ భద్రపరచండి, మీరు ఎక్క నీడలలో మమ్మల్ని దాచని తండ్రి. మా చుట్టూ మీ కంచె, మీ అగ్నిరథాలు భద్రత సమృద్ధిగా అనుగ్రహించి నీ పునరుద్ధరణ శక్తితో మమ్మల్ని నింపండి. మా దేహంలో మంచి రెసిస్టెన్స్ అనుగ్రహించండి. ఈ వ్యాధిని పడి ప్రభావం పడకుండా కాపాడి భద్రపరచుటకు మెండైన నీ కృపను అనుగ్రహించి ముందుకు నడిపించమని వేడుకుంటూ, చేసిన మేలన్నిటి బట్టి మరొకసారి మీకే వేలాది స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ, మా కొరకై తిరిగి రానని యేసునామమున స్తుతించి ప్రార్థించి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనతోను సకల పరిశుద్ధులతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ తెలడమ్మా. దయచేసి మీ కొరకు డ్రింక్స్ తీసుకొని రాబడ్డాయి. దయచేసి డ్రింక్స్ తీసుకోనండి, చల్లగా తాగి అందరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని ప్రభు పేరిట కోరుతుంటున్నాను.